హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము హనుమంతుడి గురించి తెలుసుకుంటూ సుందరకాండలో లంకకు వెళ్ళి ఏమేం చేశాను అని తన వానర స్నేహితులకు అన్నీ చెప్తూ ఉన్నాడు, కళ్ళకు కట్టినట్టు కదా. ఎవరెవరు వచ్చారు, నన్నేం చేశారు, నేనేం చేశాను అంటూ. అప్పుడు తర్వాత ఇంద్రజిత్తు వచ్చి నన్ను తాళ్లతో కూడా కట్టేశారు అని చెప్పాడు కదా, బ్రహ్మాస్త్రం ప్రయోగించి. అలాగే ఇంద్రజిత్తు నన్ను రావణుని దగ్గరకు తీసుకువెళ్ళాడు. నేను రావణుని చూసి మాట్లాడాను. వాడు అడిగితే నేను సీత కోసం నీ లంకకు రావాల్సి వచ్చింది. నేను జాతికి వానరుణ్ణి, వాయుదేవుని ఔరసపుత్రుణ్ణి. నా పేరు హనుమంతుడు. నేను వానర ప్రభువైన సుగ్రీవునికి మంత్రిని, రాముని దూతనై వచ్చాను అని చెప్పాట. సూర్యపుత్రుడు సుగ్రీవుడు నీ కుశలం అడిగి నీకొక సందేశం కూడా పంపించాడు. ధర్మార్థ సహితమైన ఆ మాట విని నువ్వు అభ్యుదయం పొందు. అదేంటంటే, దశానన, విపుల ద్రుమ బంధురమైన ఋష్యమూక పర్వతం మీద నేనుండగా రామునికి నాకు మైత్రి కలిగింది. రాముడు రణవిక్రాంతుడు. ఆయన తన భార్యను ఒక రాక్షసుడు అపహరించుకుపోయినట్టు చెప్పి ఆ విషయమై తనకి సాయం చేయమని నన్ను కోరాడు. అప్పుడు మా అన్నయ్యన వాలికి నాకు ఉన్న వైరాన్ని చెప్పి వాలిని చంపి నాకు సాయం చెయ్యి అని రాముణ్ణి కోరాను. మాకు అగ్ని సమక్షంలో స్నేహం కుదిరింది. వెంటనే రాముడు ఒక్క కోలతో వాలిని నేల కూల్చేసి వానర రాజ్యం నాకు పట్టం కట్టాడు. నేనిప్పుడు అతని సహాయానికి బదులు తీర్చుకోవడం కోసం ఈ హనుమంతుణ్ణి పంపాను. సీతను తీసుకువచ్చి రామునికి సమర్పించుకో. వానరులు వచ్చి నీ లంకను నాశనం చేయకముందే నువ్వు ఈ పని చేసి నీ ప్రాప్తకాలజ్ఞతను చాటుకో. వానరుల శక్తి ఇంతకుముందే వాలి వల్ల నీకు తెలుసు కదా అని, ఇది మా సుగ్రీవుడు నీకు చెప్పమన్న సందేశం అని హనుమంతుడు రావణుడికి చెప్తున్నాడన్నమాట. అయితే ఆ మాటలకు రావణుడు నిప్పులు కక్కుతూ చూసి వీణ్ణి చంపండి అని తన వాళ్లను ఆజ్ఞాపించాడు. పాపం వాడికి నా సంగతి ఏం తెలుసు. కానీ ఇంతలో ఆయన తమ్ముడైన విభీషణుడు, రాక్షసేంద్ర, ఇది ధర్మం కాదు, ఈ ఆలోచనని విరమించుకో. నువ్వు రాజనీతిని అతిక్రమించి నడుచుకుంటున్నావు. ఉత్తమ రాజనీతిలో ఏమనుంది? దూతను వధించవచ్చునని ఎక్కడా లేదు. యథార్థమైన దూత వల్లనే సంగతులు తెలుసుకోవడానికి వీలుంటుంది. దూత ఎంత అపరాధం చేసినా చంపకూడదు. స్వల్ప శిక్షను మాత్రం మనం విధించాలి, చంపకూడదు అని దృఢంగా వాదించాడనమాట రావణుడితో. తమ్ముడి మాటలు విన్న రావణుడు నా తోక కాల్చి వదిలేయమని రాక్షసులకు ఆజ్ఞాపించాడు. మరి కోతులకు తోకే కదా ముఖ్యం, ఆ తోకని కాల్చేయండి అని చెప్పాడన్నమాట. వెంటనే రాక్షసులు గుడ్డపేలికలన్నీ చుట్టి నూనె పోసి నిప్పు పెట్టి కర్రలతో పిడిగుద్దలతో నన్ను బాధించాలని చూసి నన్ను పురవీధులన్నీ తిప్పారు కూడా. కొంతసేపు ఊరుకొని నా శరీరం కుంచుకొని బంధనాలు విడిపించుకున్నా. ఇనుప పరిగ పుచ్చుకొని ఆ రాక్షసులందరినీ చంపేశా. ఒక్క గెంతి నగరద్వారం మీద కూర్చున్నా. చూసి నా తోకనున్న నిప్పుతో లంక అంతా దగ్ధం చేసేసా. కానీ
కొంతసేపటికి నాకొక భయం కలిగింది. లంకతో పాటు సీత కూడా దగ్ధం అయిపోయి ఉంటుందా అనుకొని నేను ఎంత కంగారు పడ్డానో. ఏమంటే లంకలో తగలబడని స్థలం ఏదీ కనపడలా. అయ్యో, సీత దగ్ధం అయిపోయి ఉంటుంది, రాముని కార్యాన్ని నేను ఏ విధంగా భగ్నం చేసేసాను అని నేను విచారిస్తూ ఉండగా సీత కాలిపోలేదని ఆకాశంలో ఉన్న చారిణులు అన్నమాట నాకు వినిపించింది. దాంతో నేను ధైర్యం తెచ్చుకున్నా. నా తోక తగలబడుతుండినా నాకేమీ బాధ లేకపోవడం, నా హృదయంలో ఆరాటం కూడా ఏమీ లేకపోవడం, సుగంధభరితమైన పిల్లవాయువు హాయిగా వీచడం, ఈ శుభనిమిత్తాల వల్ల సీత కాలిపోలేదని నేను ధైర్యం తెచ్చుకున్నా. తరువాత మళ్ళీ అశోకవనానికి వెళ్ళి సీతమ్మను దర్శించి తల్లి సెలవు తీసుకొని అరిష్ట పర్వతం ఎక్కి ఆకాశానికి ఎగిరి మీ దగ్గరకు వచ్చేసా. రాముని ప్రభావం వల్ల, మీ అందరి తేజస్సు వల్ల సుగ్రీవుని కార్యం నేను అనాయాసంగా నిర్వర్తించాను. ఇది జరిగింది. మరి ఈ తరువాత జరగబోయేదేంటో మీరే జరిపించాలి అని వాళ్ళందరితో కూడా చెప్పాడు. మరి బుద్ధిమంతులు జరిగిందంతా కూడా తన వాళ్లకు ఎలా తెలియజేస్తారు అనేది మనం ఈ హనుమంతుని సంభాషణ వల్ల తెలుసుకోవచ్చు కదా. వెళ్ళిన కార్యం ఎంత నిర్విఘ్నంగా జరిపించాలి, కానీ కార్యంలో తన ప్రభువు ప్రమేయం ఎంత ఉంచాలి, తను ఏం చేస్తే ప్రభువు సంతోషిస్తాడు అనే విచక్షణా జ్ఞానంతో కూడిన తన కార్యక్రమాన్నంతా కూడా వివరించాడన్నమాట. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం రేపు కలుసుకున్నప్పుడు చెప్పుకుందామరా. మరి ఇదంతా కూడా చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మనం ఇంతకుముందు అంతా కూడా చాలా వాటికి పరిష్కారాన్ని తెలుసుకున్నాం. మనం అంటే చాలా కష్ట నష్టాలకన్నిటికీ కూడా పరిష్కారం తెలుసుకున్నాము. మనం ఇంతకుముందు ఈ కోర్టు పనుల్లో విజయం కోసం కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొంతమంది వ్యాపారం, ఎంతోమంది అందరూ వ్యాపారం చేస్తారు, చాలామంది. కొంతమందికి ఎంత చేసినా అభివృద్ధి చెందదు, ఎక్కడ వేసింది అక్కడే గొంగళి అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక విషయం చెప్పబడింది. ఏంటి అంటే, ఇందులో ఉన్న 15వ సర్గని నిష్ఠతో, నియమంతో రోజు 5 సార్లు అలాగా 21 రోజులు కానీ పఠనం చేస్తే ఈ మనకున్న ఈ క్షోభ అనేది పోతుందన్నమాట. ఈ వ్యాపారంలో అభివృద్ధి కూడా మనం సాధించవచ్చు అని చెప్తున్నారు. మరి ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా ఈ ఈ పారాయణం చేసి అలాంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుకొని సుఖశాంతులతో ఉండాలని కోరుకుందాం మనం. మరి ఈ విషయాన్ని కూడా మనకు తెలిసిన వారు ఎవరైనా బాధపడేవారు ఉంటే అది కూడా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.